వాడు మాట్లాడితే తప్పు కాదంట, వాని భాషను వానికి అప్పచెప్తే మరి ఎట్లా తెలవాలరా? నువ్వు నాకు ఇచ్చినావు, నాకు నొప్పి అవుతుంది, నాకు నొప్పి అవుతుందని నీకు చెప్తే, నా నోరుతోటి చెప్తే నీకు అర్థమవుతలేదు. మరి నీకు ఇచ్చితేనే కదా నీకు తెలిసేది. అప్పుడు నన్ను ఇచ్చావు కదా. ఎవడు ప్రశ్నిస్తే వాని ఇబ్బంది పెట్టుడే, వాని ఆర్థిక మూల పెద్ద దెబ్బ కొట్టుడు, లేకపోతే వాని ట్రోల్ చేసుడు, వాని పిల్లల దగ్గర ఓడు. మాకు రారాదా? మాకు అనరాదా? ఎన్నాళ్ళు ఈ మనువాద చెత్త నింపి పెట్టుకుంటావు? నీ లోపల ప్రాణం ఉంది, నా లోపల ఉంది. నువ్వు మనిషివి, నేను మనిషి. మీ అమ్మ నాన్న చేసుకుంటే నువ్వు ఎట్లా పుట్టినావో నేను ఎట్లా పుట్టినా, నీ మీద ఎండ కొడుతుంది, నా మీద ఎండ కొడుతుంది అన్నప్పుడు ఎందుకు ఈ అంచెలు గోడలు, ఈ కుల వ్యవస్థ ఎందుకు? ఎందుకంటే నీ ఆధిపత్యం కోసము వీళ్ళందరినీ 99% మంది కంట్రోల్ చేసి వీళ్ళ సంపదను దోసుకొని, వీళ్ళ శ్రమను దోసుకొని నువ్వు లగ్జరీగా అనుభవించడానికి పెట్టిన వ్యవస్థ బ్రాహ్మణుల వ్యవస్థ. చింపి సీరేయమన్నాడు అంబేద్కర్ గారు, పెరియార్ గారు. చింపి సీరేస్తాం. అర్థమైందా? నువ్వు నక్సలైట్లను చంపు, ఎంతమందిని చంపు, నువ్వు చేసి నీ సంఖ్య ఎంత? నువ్వు 5% లేవు, 99% మేమే ఉన్నాం. చీరి చింత గడతాం బిడ్డ. ఎంతమంది చంపుతావు చంపు కొడక. వాడు భయపట్టిస్తా అంటే భయపడతామంట. ఆ వ్యవస్థలు పెట్టింది ఎందుకోసం? నువ్వు చూడండి, దేశంలో ఎక్కడైనా, భారతదేశంలో ఏ జైలు కన్నావో పెద్ద నేరాలు చేసినాడు ఎవడు ఉంటాడు. అంత వానికి ఏ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేనోడు, పైసలు లేనోడు, చిల్లర దొంగతనం చేసినోడు, పిక్ పాకెటర్లు ఉంటారు. పెద్ద నేరాలు ఎవ్వడు ఉంటాడు. ఇదా ఇందుకోసం పెట్టిన ఆ జైలు? ఇందుకోసం అంతమంది పోలీసులను పెట్టింది, అంతమందికి జీతాలు ఇస్తుంది, లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తుంది. సిగ్గుశరం తెచ్చుకోండి పోలీసు మిత్రులారా. మీకు ప్రజలు మీకు జీతాలు ఇస్తున్నారు. మీకు వాడికి ఎవడికి ఊడికం చేయాల్సిన అవసరం లేదు. వాడు జగన్ అయినా, వీడైనా, ఎవడైనా మీకు ప్రజలకు సేవ చేయండి. తినేటప్పుడు ఉండాలి కదా, తిన్నది అరగాలి కదా, ఆత్మతృప్తి కలవాలి కదా, పండుకుని నిద్ర రావాలి కదా. ఆలోచించండి మిత్రులారా. వెంకటాచార్య అసలు దేశద్రోహం ఏం చేసిండు? దేశద్రోహం అంటే ఏంది? దోపిడీ. ఎవడు దేశద్రోహం చేస్తున్నాడు? ఎవడైతే ఆధిపత్యం చేస్తుండో, ఎవడైతే మనువాదం చేస్తుండో, ఎవడైతే కులగచ్చి నేర్పిస్తుండో, ఎవడైతే బాపనోని కాలు మొక్కమంటుండో, ఓకే, ఎవడైతే బీసీ ఎస్సీ ఎస్టీలకు లోన్ లేకుండా చేస్తుండో, వీళ్ళని అదేకుండా చేస్తుండో, వాడు దేశద్రోహం చేస్తున్నాడు. అర్థమైందా? ప్రజల సొమ్మును దోసుకునేటోడు దేశద్రోహం చేస్తుండు. ప్రజల యొక్క సొమ్ముతోటి ప్రజలకు పెట్టి ఆ యొక్క రిసోర్సెస్ ని, పోలీస్ వ్యవస్థని ఏది ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టడానికి వాడుతుండో, అది దేశద్రోహం అవుతుంది. వాడి దోపిడిని ప్రశ్నించేది ఎట్లా దేశద్రోహం అవుతుంది? వాడి కులకచ్చిని, వాడి వివక్షని, వాడి మనువాదాన్ని ప్రశ్నిస్తే ఎట్లా దేశద్రోహం అవుతుంది? చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. నీ కేసులో బలం ఉంటే అన్నిసార్లు బెయిల్ ఎందుకు ఇస్తారు రా? నువ్వు పెట్టిన కేసులో బలం లేదు కాబట్టి, రేపు పొద్దున వానికి ఇజ్జత్ పోతుంది కాబట్టి, వాడి న్యాయ వ్యవస్థను చదువుకున్నాడు కాబట్టి, వాని జడ్జికి వానికి ఏమంటారు, వానికి కూడా ఒక ఆత్మ ఇది ఉంటుంది కాబట్టి, వాడు కూడా ప్రమాణం చేసిండు కదా, దానికి నిష్పక్షపాతంగా న్యాయవాదంగా ఒక జడ్జి అంటే ఏంది, ఒక ఉన్నత స్థానం ఉంచిండు కదా. కాబట్టి వాడు చేస్తున్న తప్పు అని తెలిసే, ఇది తప్పు కేసు అని తెలిసే వాడిని బెయిల్ ఇస్తున్నాడు. నువ్వు కేసు మారుస్తున్నావు. ఎందుకు మారుస్తున్నావు? ఇంకా పెద్ద నేరం పెడుతున్నావు. ఉపా చట్టం అంటున్నావు. ప్రొఫెసర్ సాయిబాబుని 10 ఏళ్ళు పెట్టినావు. 10 ఏళ్ళ తర్వాత నువ్వే విడిచేసినావు. అక్కడ ఏది మన యొక్క అదేది ఉంది కదా నార్త్ ఈస్ట్ లో, ఆయన తీసుకొని పెట్టినావు 6 నెలలు ఎన్ఐఏ అని చెప్పి. నువ్వు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నావు. ప్రూవ్ చేయి. ఆయన ఏం దేశద్రోహం చేసిండో చూపెట్టు. మాట్లాడడం ఎట్లా దేశద్రోహం అవుతుందో చూపెట్టు. కాదు కదా, ఒకటే ఒక సందర్భంలో నేరం అవుతుందని రాసిర్రు. ఎక్కడ రాసిర్రు? ఏమని రాసిర్రు? ఎవరినైనా సంపుపో పొడుగుపో అంటే నేరం అవుతుందని రాసిర్రు. రావణ్ అంటే ఆయన కానీ ఇంకెవ్వరు కూడా ఎవరిని సంపుపో పొడుగుపో అని చెప్పలే. ఓకే, కాలబెట్టిపో, అజ్జయిపో అని చెప్పలే. నేరాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటే, హింస చేస్తే, ఓకే, లేకపోతే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తే నేరం అవుతుంది. అట్లాంటి స్పీచ్ రావణ్ కానీ ఇంకెవ్వరు కానీ చెప్పలే. ఎస్, నువ్వు చెప్పిన భాష కంటే నీకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడిండు. ఎస్, అది తప్పు ఎట్లయితుంది? అది నేరం ఎట్లయితుంది? అట్లయితే ఫస్ట్ కేసు ఈ మీద పెట్టాలి, రాధవ్ మనోహర్ దాస్ మీద పెట్టాలి, పవన్ కళ్యాణ్ మీద పెట్టాలి.